భావి జీవితానికి పునాదిగా అమ్మవారి ఆశీస్సులు పొందాం. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై రౌడీయిజం చేసిన వైసీపీ నాయకులపై ఘర్షణ వాతావరణంలో టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గంగవరంలో మండల అధ్యక్షులు పల్లల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర రైతు నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో అసభ్య ప్రవర్తనలకు తగిన పరిణామాలు ఎదుర్కోబోతున్నాయని తెలిపారు. గత 2 రోజుల్లో పిడత మామిడి గ్రామంలో వైసీపీ కార్యకర్తల దాడిని ఉదాహరణగా చూపి టీడీపీ కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు, దాడులు చేసిన నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలను దాడి చేయడం అనేది ఎంతవరకు సబు? మీ రౌడీయిజం గత ప్రభుత్వంలో మీ రౌడీయిజం సాగాయి, ఇప్పుడు కూడా మీరు రౌడీయిజంగా చేస్తానంటే చూస్తూ మేము తెలుగుదేశం నాయకులు ఊరుకునే పరిస్థితులు లేవు. మీరు మాట్లాడేటప్పుడు మీరు గతంలో ఏం చేశారో కూడా అది వెనక్కి తిరిగి తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మా మీద వ్యక్తులు చింపేవాళ్ళు కూడా చింపకుండా వచ్చి ఆఫీసర్లను బెదిరించి మీరు గుండాయిజం చేసి కేసులు కట్టించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు డైరెక్టర్గా మీరు దాడులు చేసి మా కార్యకర్తని మీరు సంభవ పరిస్థితి చేస్తుంటే మీరు నిన్న పెట్టిన మీటింగ్ ఏంటి? మీరు సొసైటీ టర్నోవర్ 14 కోట్లు, అందులో నీ టైంలో ఇచ్చిందే 7,57,00,000 రూపాయలు ఇచ్చావు. అది ఇంట్రెస్ట్తో ఈ రోజున 14,50,00,000కి వెళ్ళింది. అది అంటే టర్నోవరే 3 కోట్లు అంటున్నావు. అంటే నువ్వు అబద్ధాలు చెప్తే ఎవరైనా వైసీపీ కార్యకర్తలు నమ్మొచ్చేమో కానీ ఇక్కడ ప్రజలు నమ్మరు. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఉండి మరి ఇక్కడ జనాలు నమ్మించడానికి ట్రై చేయొద్దు. కానీ నీ వైసీపీ కార్యకర్తలు నమ్మించుకోవాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. కానీ నీ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడొచ్చి మావాడు ఏదో పిలుస్తున్నామని వెళ్ళాం కానీ మావాడు అంత అవినీతి పరుడు అని అడుగు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ దాచుకొని నువ్వు పిడతమావుల్లో నిజంగా ఆ ఏనుగోపాల్ రెడ్డిని అనేవాడిని కొట్టకపోతే నువ్వే చెప్పావు. నా ఇంటికి వచ్చి మాట్లాడే పని ఉందని చెప్పి అతన్ని ఎంత హెరాస్మెంట్ చేశారనేది మీకు గుంటూరు